హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి ఎగ్ ఆమ్లెట్ చేయడం వచ్చు? నాకైతే అస్సలు కుదరలేదండి. ఎంతో ట్రై చేశాను, బట్ ఏదో ఒక రకంగా అయితే చేశా. అది ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ లాగే వచ్చింది. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ముక్కలుగా అయిపోయింది. నేనైతే ఎలా ఆమ్లెట్ చేశానో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే ముందుగా 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ తీసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను సన్నగా. 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు కట్ చేసుకున్నాను. అన్నీ వేసేసి అందులోనే కొంచెం కారం, పసుపు, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసుకొని అది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక అందులోనే కొద్దిగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా సేపు హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఆమ్లెట్ అనేది అతుక్కుపోదు. కాబట్టి నేను పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. పెనం హీట్ ఎక్కగానే కొద్దిగా ఒక డ్రాప్ వేసి చూస్తే హీట్ ఎక్కింది. అందులోనే ఆమ్లెట్ మొత్తం వేసుకున్నాను. ఎగ్ బ్యాటర్ ఏదైతే ఉందో అది మొత్తం వేసేసుకున్నాను. స్ప్రెడ్ చేశాను. ఫస్ట్ చేయగానే మొత్తం రౌండ్గా భలేగా వచ్చిందిగా అనుకున్నా. బాగా వచ్చిందాన్ని మనం మంచిగా చేస్తే ఎందుకు మనుషులం అవుతాం? అందుకే మళ్ళీ అటు ఇటు తిప్పేసరికి అది ఆమ్లెట్ కాస్త ఏదో షేప్లోకి చేంజ్ అయిపోయింది. అయినా సరే చెయ్యాలి అని పట్టుదలతో ఉన్నా కాబట్టి చేసేసా. దాన్ని ఎలా తిప్పాలో నాకు అస్సలు అర్థం కాలేదండి. ఎందుకంటే పెద్దగా అయిపోయింది, కొంచెం పలచగా అయింది. పెనాన్ని అటు ఇటు తిప్పి ఫైనల్లీ తిప్పేసా. తిప్పిన తర్వాత అయినా అది సరిగ్గా వచ్చిందా అంటే ఏదో అటు ఇటుగా వచ్చేసింది. చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాను. ఫైనల్గా తిప్పేసేసరికి అలా వచ్చింది. ఓకే, తినడానికి ఎలా ఉంటుందో అనుకున్నా. ఏదైనా చేసినప్పుడు ప్రయోగం మన మీద చేయకూడదు, పక్కన వాళ్ళ మీద చేయాలి. కాబట్టి నేనైతే మా చెల్లి మీద చేశాను ఈరోజు. ఆ ఆమ్లెట్ని మా చెల్లికి పెట్టాను. చెల్లి తిని ఏమందో చూడండి, ఎలా రియాక్ట్ అయిందో తను. అది చూడండి అసలు ఎలా ముక్కలుగా వచ్చేస్తుంది. అయినా సరే చేసేసా. లాస్ట్లో ఆమ్లెట్ రెడీ.